హనుమకొండ కడపికొండలోని శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ మరో మణికొండగా అభివృద్ధి చెందుతుందని సినీ గేయ రచయిత ఆస్కర్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అన్నారు. ఆదివారం శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో జరిగిన లాంచింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సినీ గేయ రచయిత చంద్రబోస్, సినీ నటి స్నేహ హెగ్దేలతో కలిసి శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజ్మెంట్, శ్రేయ ఇన్ఫ్రా వెంచర్ బ్రోచర్ ఆవిష్కరించారు. ప్రారంభోత్సవం సందర్భంగా వెంచర్స్ కొనుగోలు చేసిన వారిని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె బాబు అగత్య, ఇన్ఫ్రా డెవలపర్స్ బెల్లంకొండ అశోక్, అతిథులు, టీం సభ్యులు, ఏజెంట్స్, కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు. and who has positive energy and positive responsibility. ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మంచి మిత్రుడు. సో అతను వేదిక మీదకి రావాల్సింది. సో ఈ రోజే అయితే దుబాయ్ నుంచి మార్నింగ్ వచ్చి ఈ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ రావడం జరిగింది. ఉన్నతమైన స్థితి లభించాలని కోరుకుంటూ సో చంద్రబోస్ గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. బ్రోచర్ లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. సెరెన్ ఎలో సిటీ ఒక ప్రశాంతమైనటువంటి ఎలో సిటీని, ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర ఉన్న సిటీని అద్భుతమైన నగరంగా నిర్మించాలని కోరుతున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాంచింగ్ ద బ్రోచర్. తను వంటగడ మార్నింగ్ 4 గంటల నుంచి 3 గంటల నుంచి వంట చేయించుకున్నటువంటి వ్యక్తి. ఇలాగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బ్రోచర్ లాంచ్ కాకుండా ప్రాజెక్ట్ లో అందరూ కూడా సపోర్ట్ చేసి సో ఈ ప్రాజెక్ట్ లో ఒక్క ప్లాట్ అయినా సొంత కస్టమర్లను తీసుకొచ్చి 15 ప్లాట్లు బుక్ చేయడం జరిగింది. చాలా మంది యోధులు, ధీరులు, 30 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు మార్కెట్ లేదు మాతో కాదు అని నిద్రపోతున్న వేళట సో ఆయన ఒక సింహంలాగా ఎక్కడో మేడిపల్లి హైదరాబాద్ ఉన్నటువంటి వ్యక్తి వరంగల్కి వచ్చి 3 రోజులు విలాసన్నతో సతీష్ అన్నతో సహకారంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అది ఆల్ ద బెస్ట్. అదే అన్న సార్. అప్పుడు ఒక్కొక్క మాట ఏంటంటే, ఏమండి ఇప్పుడు మా ఊరు మీరు వచ్చారు, మీ కార్యక్రమం నేను వచ్చాను, మనం ఎవరిని స్వాగతించాలి చెప్పండి అన్న. ఇద్దరిని స్వాగతించుకోవాలి. అలాంటి కార్యక్రమం ఇది చాలా ఆహ్లాదభరితంగా, చాలా ఆనందంగా కొనసాగుతోంది. నాకొకటి ఏంటంటే ఈ శ్రేయాకి నేను బ్రాండ్ అంబాసిడర్గా అవ్వడానికి ముఖ్య కారణం మా అల్లుడు, మా అక్క కొడుకు సాత్విక్ ప్రధాన కారణం. తను తీసుకొచ్చి అగస్టస్ గారికి పరిచయం చేశారు. తన వల్లనే నేను ఈ సంస్థకు పరిచయం అయ్యాను. చాలా మంచి సంస్థకు పరిచయం ఉన్న ఒక అభిమానం నాకు ఏర్పడింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు చూసే ఉంటారు, నేను అకాడమీ అవార్డుకి వెళ్ళినప్పుడు మీరు టీవీలో చూసుంటారు. అకాడమీ అవార్డు తీసుకుంటున్నప్పుడు, పురస్కారం తీసుకుంటున్నప్పుడు ఇదే డ్రెస్ నాది, ఇదే డ్రెస్లో వెళ్ళాను అక్కడికి. అక్కడ ఆ విశ్వ విజేతగా నిలిచినప్పుడు ఎలాంటి వస్త్రధారణ వేశానో మళ్ళీ కూడా ఇది కూడా ఇంత విజయం సాధించాలి, అఖండ విజయం, అపూర్వ విజయం, అమోఘంగా ఈ సంస్థ విజయం సాధించాలని మళ్ళీ ఒక సెంటిమెంట్తో ఆ డ్రెస్తోనే మళ్ళీ వచ్చి ఈ కార్యక్రమానికి నేను మీ ముందు నిలబడ్డాను. వస్తున్నప్పుడు చూశాను 14,999 ఒక గజం, అంటే దాదాపు 15,000. నాకు ఒకటి చూస్తుంటే నాకు మనసులో ఒకటి మెదిలింది ఏంటంటే, నేను ఇప్పుడు మణికొండలో ఉంటున్నాను, హైదరాబాద్ మణికొండ, ల్యాండ్ కోహిల్స్ పక్కన మణికొండలో ఉంటున్నాను. మణికొండలో 2005లో నేను ఒక గజానికి 2,000 పెట్టి కొన్నాను. 750 గజాలు కొన్నాను. మొత్తం 20 లక్షలు అయింది. 750 గజాలకు 20 లక్షలు 2005లో అయింది. ఇప్పుడు 2,000 కాదు, 1,00,000 పైగా, 1,25,000 ఒక గజం అసలు అన్నా కూడా దొరకట్లేదు. అంత స్థితికి, అంత స్థాయికి, ఆ దశకు వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ కానీ, భూమి మీద పెట్టిన పెట్టుబడి కానీ. నాకు ఎలా అనిపిస్తుందంటే, కడిపికొండ మరో మణికొండ కాబోతుంది అనిపిస్తుంది. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీతో మా ప్రయాణం ఇలాగే ఇంతే సాఫీగా, ఇంతే ఆనందంగా, అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు వచ్చిన మీ ఖాతాదారులకు కావచ్చు, ఏజెంట్లకు కావచ్చు, మనస్ఫూర్తిగా మీ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాల్సిన దాదాపు 80% బాధ్యత మీదే. కాబట్టి మీరు నిజాయితీగా, ఖచ్చితంగా, సంపూర్ణంగా, సమిష్టిగా పనిచేసి
ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళి అందులో ఖాతాదారులకు ఎంతైతే లాభం ఉంటుందో మీరు కూడా అలాంటి ప్రయోజనాలు పొంది అందరం బాగుండాలి, మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలన్న ఒక సూత్రంతో అందరం కూడా ఎదుగుతూ మనం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎన్ని మాటలు మాట్లాడినా కూడా సంస్థలో ఎన్ని మాటలు మాట్లాడినా ఈ కార్యక్రమంలో ఒక పాట పాడితే కానీ ఏదో ఒక ఆ లోటు తీరదు అనిపిస్తుంది. ఏ పాట పాడాలో చెప్పండి, మీరు చెప్తే నేను పాడతా. ఏంటి ఈ ప్రోగ్రామ్ కోచ్ ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్గా చేసినందుకు వచ్చిన శ్రేయ కస్టమర్స్కి, శ్రేయ అసోసియేట్స్కి, ఇక్కడ ఉన్న లోకలైట్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం. అండ్ సార్, ఇట్ ఈస్ మై ఆనర్ టు షేర్ అ స్టేజ్ విత్ యూ. అంటే ఐ స్వేర్ నాకు వర్డ్స్ రావట్లేదు ఏం మాట్లాడాలని. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు శ్రేయ ద్వారా వచ్చినందుకు ఐమ్ రియలీ 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 థ్యాంక్ఫుల్ టు శ్రేయ. సో I don't know how to start. నా జర్నీ శ్రేయతో పాటు 2023 మార్చ్ 5th జరిగింది. సో ఫస్ట్ హైదరాబాద్ ఆఫీస్ లాంచ్కి నేను వెళ్ళాను. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటి వరకు కంటిన్యూస్గా అవుతూనే ఉంది. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఐ థింక్ ఐ హ్యావ్ వర్క్డ్ కంటిన్యూస్లీ 2 years అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. కానీ నాకు ఫస్ట్ హైదరాబాద్ ఈవెంట్కి వచ్చినప్పుడు జస్ట్ జనరల్గా ఏదో ఒక త్రూ సమ్ వన్ ఐ గోట్ అ కాల్ దెర్ ఇస్ వన్ లాంచ్ ఈవెంట్ అని. నేను ఏదో జస్ట్ నార్మల్ ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్ మీద నిజంగా అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు, ఉండేది కాదు అప్పుడు. సో ఐ జస్ట్ లైక్ దట్ వెళ్ళాను, లాంచ్ చేశాను, వచ్చేసాను. కానీ మళ్ళీ నాకు ఆఫ్టర్ 1 month I guess I got another call ఫ్రమ్ నెల్లూరు. ఓకే, సో నెల్లూరులో ఇంకొక లాంచ్ ఉంది సేమ్ ఆర్గనైజేషన్ అని. అప్పుడు ఐ స్టార్టెడ్ అంటే రీసెర్చ్ చేయడానికి స్టార్ట్ చేశాను వాట్ ఈస్ శ్రేయ అని. సో ద ఫస్ట్ ఇంప్రెషన్ అంటే ఫస్ట్ నాకు ఇంప్రెస్ అయింది ఏంటంటే పేరు శ్రేయ. సో నేనేదో మన ఎండి గారు కూతురుదో లేదా వాళ్ళ ఎవరో రిలేటివ్స్ పేరు ఏదో అనుకున్నాను, కానీ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ ఆర్గనైజేషన్. సో పేర్లోనే వాళ్ళు అందరినీ అంటే పెట్టుకున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హిమ్. సో అప్పుడే నాకు చాలా ఇంప్రెస్ అయింది. అండ్ దెన్ నాకు వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఏజెన్సీ విత్ ఇన్ 2 years ఆఫ్ స్పాన్లో చాలా పెద్ద మైల్ స్టోన్ని అచీవ్ చేసింది శ్రేయ. అండ్ నిజం చెప్పాలంటే మనం చాలా ఈవెంట్స్ చేసాం, కానీ ఈ ఈవెంట్ నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే సో నేను గెస్ట్ నుంచి చిన్న ప్రమోషన్ తీసుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్లో. ఒక చిన్న కుట్టి పార్ట్నర్గా నన్ను మార్చేసింది శ్రేయ. సో ఇమాజిన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ శ్రేయ. సో జస్ట్ అంటే మీకు ఒక పాజిటివిటీ ఉంటే వాళ్ళు ఆ పాజిటివిటీని ఇంకా పెద్దగా చేస్తారన్న దానికి శ్రేయనే ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఐ డోంట్ నో, నేను ఎన్నిసారి లో అయినా కూడా నేను ఫస్ట్ గుర్తు చేసుకోవడమే శ్రేయ. ఎందుకంటే ఐ డోంట్, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. నెల్లూరు వాళ్ళైతే అసలు వాళ్ళు ఇచ్చే ప్రేమం కానీ సో ప్యూర్. సో ఇప్పుడు వరంగల్లో ఫస్ట్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము. నేను గెస్ట్ ప్లస్ చిన్న కుట్టి పార్ట్నర్గా కూడా లాంచ్ అవుతున్నాను. సో మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. బాబు అగస్టిస్ గారు సిఎండి అండ్ చైర్మన్, బాబు అగస్టిస్ గారు డాక్టర్. యాక్చువల్లీ సో హీఈస్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్. సో ఆయన తన కోసమే కాకుండా కేవలము వేలాది మందికి ఉపాధిని ఇవ్వాలనేటువంటి సంకల్పంతో కంపెనీ స్థాపించి ఈరోజు 100 మందిని కరోడుపతులు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి చాలా మందిని 100 మందిని కరోడుపతులు చేసి తను ఒక్కడే కాకుండా తనతో పాటు ఒక సైన్యం ఉండాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తి. కేవలము నెల్లూరులో కాదు, నెల్లూరు, తిరుపతి, తడ, ఒంగోలు, సో అలాగనే బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, ఇలా ఇక్కడ అక్కడ లేదు. ఎవరైతే రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కావాలని సంకల్పం తీసుకుంటారో వాళ్ళందరి కోసము ఈ శ్రేయ SREA శ్రేయ అనేటువంటి కంపెనీ పెట్టి, శ్రేయ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ నేమ్ ఆఫ్ ద పర్సన్, అది వ్యక్తి పేరు కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, అది వ్యవస్థ పేరు కాదు. సో శ్రేయ అనేది సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ గ్రూప్. ఎవరైతే రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఒక కూటమిగా మారేటువంటి వ్యక్తుల సమూహమే మనకి కంపెనీ పేరు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే నాట్ ఓన్లీ అసోసియేట్స్, కస్టమర్లకు కూడా 100% నిజాయితీగా నీతిగా వాళ్ళ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి 100% అంటే కేవలం ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడే. సో ఇది అప్రిషియేషన్ ఎలా వస్తుంది, కస్టమర్ కి లాభమా నష్టమా అని. కస్టమర్ ఒక 10 సార్లు వస్తే సార్ ఈ ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు ఒక 100 సార్లు ఆలోచించి ప్రాజెక్ట్ తీసుకొని
100% కస్టమర్ల ఫేవర్ లో ఉంటాడు. అవర్ కంపెనీ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కస్టమర్ అనేది దీని కంపెనీ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్. ఎట్లనే చేసి కస్టమర్ సాటిస్ఫై చేయాలి, ఇన్వెస్ట్ చేసిన దానికి రెట్టింపు రావాలి, ఖచ్చితంగా ఎట్లయినా రావాలని చెప్పి సారు 100కు 10 సార్లు 10కి 100 సార్లు ఆలోచిస్తూ సో లీగాలిటీ విషయంలో అయితేనేమి, సో డెవలప్మెంట్ విషయంలో అయితేనేమి, సో అలాగనే లొకేషన్ హైలైట్స్ విషయంలో అయితే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెక్ చేసుకొని ప్రాజెక్ట్ తీసుకుంటాడు. ఈ రోజు ఈ కడిపికొండలో కూడా ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం దీని వెనుక సార్ యొక్క సదుద్దేశం ఉంది. ఇక్కడ ఏమేమి వస్తున్నాయని చెప్పి సార్ సంపూర్ణంగా తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కడిపికొండలో ఈ ప్రాజెక్ట్ ఏదైతే సో సెరైన్ ఏరో సిటీ, ప్రశాంతమైనటువంటి ఏరో సిటీ అనేది మనం తయారు చేస్తున్నాము. ఈ ఏరో సిటీని ఎందుకు తీసుకున్నాము అనే దాని గురించి సో ఇక్కడ లొకేషన్ హైలైట్స్ ఏంటి అనేది మిత్రుడు కాందర్ సాగారి, సో ఇక్కడ సాగర్ కాందారి అని చెప్పి సో లోకల్ వ్యక్తి మాకు గత 15 సంవత్సరాల నుంచి మిత్రుడు. సో ఒకసారి ఈ అంటే లొకేషన్ హైలైట్స్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నా పేరు ప్రియా హెగ్డే. సో శ్రేయ అంటే నమ్మకం. ఇప్పుడు నెల్లూరు, హైదరాబాద్ సక్సెస్ తర్వాత మన వరంగల్లో ఫస్ట్ ప్రాజెక్ట్ సెరైన్ ఏరో సిటీ లాంచ్కి నేను వచ్చాను. చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరిగింది. బోస్ గారు కూడా వచ్చారు, చంద్రబోస్ గారు కూడా వచ్చారు. సో శ్రేయ ఎక్కడ కాలు పెడితే కూడా అది సక్సెస్ అవుతుంది అని మనకందరికీ తెలుసు. సో ఈ ప్రాజెక్ట్ కూడా అంతే గ్రాండ్గా సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. సో ఎవరైనా బుక్ చేయాలంటే శ్రేయ అసోసియేట్స్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ ప్రాజెక్ట్ని అందరూ కలిసి సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు సెరైన్ ఏరో సిటీ అనే ఒక మెగా గేటెడ్ ప్రాజెక్ట్ని మన కడిపికొండలో ప్రారంభించాము. ఈ యొక్క ప్రోగ్రామ్కి ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు, ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ ప్రియా గారు రావడం జరిగింది. సో అన్ని డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీ ఒక లేఅవుట్ ప్రారంభించడం చాలా సంతోషం. ఈ శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఏదైతే సంస్థ ఉందో ఈ సంస్థ ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు ఈ ప్రాంతాల్లో కూడా అనేక వెంచర్ డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పటికే మాకు సుమారుగా ఒక 10,000 మంది అసోసియేట్ అయితే 1,000 మంది కస్టమర్స్ ఉన్నారు. సో మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చున్నామో ఆ డెవలప్మెంట్ కూడా తూచా తప్పకుండా సమయానికి డెవలప్మెంట్ చేసి మీకు ఇస్తాం. లోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని అన్ని సద్వినియోగం కోరుకుంటాం. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి సార్. నా పేరు అగస్టస్ అండి. నేను శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. తెలంగాణ రీజియన్. సో డాక్టర్ బాబు అగస్టస్ గారి ఆధ్వర్యంలో శ్రేయ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో సో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేటువంటి పేరుతోటి సో ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్ర, సో బెంగళూరు అన్ని ఏరియాలో అద్భుతమైనటువంటి బ్రాంచెస్ తోటి ప్రాజెక్ట్స్ తోటి ముందుకు పోతున్నటువంటిది. సో లీగాలిటీకి ట్రాన్స్పరెన్స్కు ట్రస్ట్కు సో మారుపేరుగా ఇవాళ శ్రేయ రియల్ ఎస్టేట్ నిలబడుతుంది. సో కాబట్టి ఈరోజు శ్రేయతో వేలాది మంది కస్టమర్లు కనెక్ట్ అయి ఉన్నారు, వేలాది మంది అసోసియేట్లు కనెక్ట్ అయి ఉన్నారు. ఈరోజు వరంగల్లో ఈ సెరైన్ ఏరో సిటీ అనేటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఈ సెరైన్ ఏరో సిటీ 36 ఎకరాల మెగా ప్రాజెక్టు. ఈ 36 ఎకరాల మెగా ప్రాజెక్టును ఒక అద్భుతమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీ సో కాలనీగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంకల్పంతో మేము ముందుకు వచ్చాము. ఇక్కడ మనకు వరంగల్లో 100% దీన్ని ద బెస్ట్ కాలనీగా సో మరో కోకాపేటగా మార్చి సో దీంట్లో మేము ప్రూవ్ చేసుకొని ఇక్కడే వరంగల్లో సుమారుగా ఒక 300 నుంచి 500 ఎకరాలు త్వరలో ప్రారంభిస్తాము. దీనికి మీ మిత్రులందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.